హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈజీగా పాలకూరని ఎలా పెంచుకోవాలో చిన్న చిన్న టిప్స్తో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఈ టిప్స్ పాటిస్తే బిగినర్స్ కూడా చాలా ఈజీగా పాలకూరని గ్రో చేసుకోవచ్చు. మన ఇంట్లో సొంతగా పెంచుకున్న పాలకూర చాలా ఫ్రెష్గా ఉంటుందండి. బయట మార్కెట్లో అమ్మే లీఫీ వెజిటేబుల్స్ ఫార్మర్ దగ్గర హార్వెస్ట్ చేసి మార్కెట్కి తెచ్చేలోపు ఫ్రెష్గా ఉండడానికి కెమికల్ స్ప్రే చేస్తున్నారు. అలాగే మార్కెట్కి వచ్చాక కస్టమర్కి రీచ్ అయ్యే వరకు ఫ్రెష్గా ఉంచడం కోసం కూడా స్ప్రేస్ యూజ్ చేస్తున్నారండి. ఈ కెమికల్స్ అస్సలు హెల్త్కి మంచిది కాదు. అందులోనూ పాలకూరకి ఇంకా ఎక్కువ కెమికల్స్ యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే పాలకూర ఆకులు చాలా డెలికేట్గా ఉంటాయి. పాలకూరని ఎక్కువ రోజులు స్టోర్ చేయడం చాలా కష్టం కాబట్టి. సో ఈరోజు టిప్స్ తోటి పాలకూరని ఆర్గానిక్గా ఎలా పెంచాలో చూద్దామండి. వెల్కమ్ టు లీలా టాక్స్. నేను లీలా. ఇవి వచ్చేసి పాలకూర విత్తనాలండి. బీట్రూట్ విత్తనాలు కూడా సేమ్ ఇదే విధంగా ఉంటాయి. రెండిటికి తేడా చెప్పడం చాలా కష్టం అనేలాగా ఉంటాయి. సీడ్స్ని మార్కెట్ నుంచి తీసుకునేటప్పుడు డేట్ ఆఫ్ ప్యాకింగ్ చూసి ఫ్రెష్గా ఉండే సీడ్స్ని సెలెక్ట్ చేసుకోండి. సీడ్ ఎంత మంచిగా ఉంటే మనకి ప్లాంట్ గ్రోత్ అనేది అంత బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా తీసుకున్న సీడ్స్ని 2-3 ఇంచెస్ గ్యాప్ ఉంచుకొని సాయిల్ మీద స్ప్రెడ్ చేసుకోవాలండి. సాయిల్ మిక్స్లో వచ్చేసి సగం గార్డెన్ సాయిల్ తీసుకుంటే సగం ఎరువు, పశువుల ఎరువు కావచ్చు, లేదా కిచెన్ కంపోస్ట్ ఉంటే మీ దగ్గర కిచెన్ కంపోస్ట్ అయినా కలుపుకోవచ్చు. లీఫీ వెజిటబుల్స్ వేటికైనా సరే నైట్రోజన్ ఎక్కువ కావాలి కాబట్టి మాన్యూర్స్ అందుబాటులో ఉంటే ఖచ్చితంగా మాన్యూర్స్ వాడండి, లేదా కిచెన్ కంపోస్ట్ అయినా పర్లేదు. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న సీడ్స్ పైన సీడ్ సైజుకి 2 ఉండేలాగా సన్న లేయర్ తోటి పైన మట్టిని కప్పాలి. లైట్గా వాటరింగ్ చేయాలండి, ఓవర్ వాటరింగ్ చేయొద్దు. మట్టి ఎప్పుడు తేమగా ఉండేలా చూసుకుంటే సరిపోతుందండి. ఓవర్ వాటరింగ్ చేస్తే విత్తనం కుళ్ళిపోతుంది. ఇది వారం రోజుల తర్వాత అండి. మనం విత్తనం వేసిన 4వ రోజు నుంచి మొక్క బయటికి రావడం మొదలవుతుంది. ఫస్ట్ పొడవుగా ఉన్న ఆకులు బయటకు వస్తాయండి, తర్వాత మధ్యలో ఉన్న ఆకులు ఫామ్ అవుతాయి. మొత్తానికి వారం రోజులకి పాలకూర మొలకలు అయితే ఈ విధంగా ఉంటాయి. ఈ స్టేజ్లో మనం ప్రతి 2 రోజులకు ఒకసారి వాటరింగ్ చేయాలి. 2 వారాలకైతే మొక్క ఈ విధంగా పెరిగిందండి. 2వ వారం నుంచి మొక్క గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఫాస్ట్గా మొక్క పెరిగేటప్పుడు మొక్కకి కావాల్సిన న్యూట్రిషన్ కూడా ఎక్కువగా ఉండాలి కదండి. అందుకే నేను ఇక్కడ మాన్యూర్ని 24 గంటలు వాటర్లో సోక్ చేసి ఇస్తున్నాను. మీ దగ్గర మాన్యూర్ లేదనుకుంటే కంపోస్ట్ అయినా సరే 24 అవర్స్ వాటర్లో సోక్ చేసి ఇవ్వచ్చు. 3 వారాలకి ఈ విధంగా ఆకులు పెరగడం మొదలయ్యాయండి. అలాగే పక్క నుంచి కొత్త ఆకులు రావడం కూడా మొదలయ్యాయి. నెక్స్ట్ వాటరింగ్ విషయానికి వచ్చినట్లయితే మట్టి ఎప్పుడైతే పొడిగా మారుతుందో అప్పుడు మాత్రం వాటర్ ఇస్తే సరిపోతుందండి. ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదు. ఇంకా ఈ పాలకూరకి రోజుకి 4 నుంచి 5 గంటలు డైరెక్ట్ సన్లైట్ పడేలాగా చూసుకోవాలి. ఇది 5 వారాల తర్వాత అండి. 5 వారాలకి మనకి పాలకూర హార్వెస్టింగ్కి రెడీగా ఉంది. నెక్స్ట్ పెస్ట్ అండ్ ఇన్సెక్ట్ విషయానికి వస్తే ఆకుకూరలు వేటికైనా సరే సమ్మర్స్లో పెస్ట్ అండ్ ఇన్సెక్ట్స్ ఏవి రావండి. వింటర్ టైమ్స్లో అయితే చలికాలంలో ఆకు వెనక ఆకుని తినే పురుగు ఉంటుందండి. దీన్ని లీఫ్ ఈటింగ్ క్యాటర్పిల్లర్స్ అంటారు. మనం ఈ విధంగా ఆకులు వెనక్కి తిప్పి చూస్తే కనిపిస్తుంది. కనిపించిన పురుగులు కనిపించినట్టుగా తీసేసి దూరంగా పడేయడం ఒక్కటే మంచి ఆర్గానిక్ సొల్యూషన్ అండి. కొంతమంది సోప్ వాటర్ ఇలాగా వాడుతూ ఉంటారు, కానీ సోప్ కూడా కెమికలే కాబట్టి నేనైతే వాడమని చెప్పను. నెక్స్ట్ దీన్ని హార్వెస్టింగ్ అండి. పాలకూర విత్తనాలు మనము ఒక్కసారి వేసుకుంటే సంవత్సరం అంతా కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఆకుల వరకే కట్ చేస్తే సరిపోతుందండి. బాగా పెద్దగా ఉన్న ఆకుల్ని తుంచేసుకుంటే కింద ఉన్న చిన్న ఆకులకి బలం సరిపోయి బాగా పెరుగుతుందండి. వారం రోజులకే మళ్ళీ ఇంకో హార్వెస్ట్ తీసుకోవచ్చు. ఇలాగా సంవత్సరం అంతా మనకి హార్వెస్టింగ్ వస్తూనే ఉంటుంది. ఈ విధంగా హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత ఇంకొకసారి కిచెన్ కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ ఏది అవైలబుల్లో ఉంటే అది ఒకసారి ఇచ్చేసారంటే నెక్స్ట్ హార్వెస్టింగ్ చాలా ఫాస్ట్గా వస్తుందండి. మీ దగ్గర పాలకూర విత్తనాలు లేవు అనుకుంటే మార్కెట్ నుంచి మనం తెచ్చుకున్న పాలకూర వేర్లతో పాటు ఇస్తారు కదా, ఆకుల్ని కట్ చేసుకోగా మిగిలిన వేర్లని పడేయకుండా నాటుకొని కంపోస్ట్ ఇచ్చారంటే దీని నుంచి కూడా వారం రోజులకే మనకి
పాలకూర ఈజీగా రెడీ అయిపోతుంది. కంపోస్ట్ మేకింగ్ అంతా కూడా స్టార్టింగ్లో గార్డెనర్స్కి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చండి. తర్వాత అలవాటైపోతుంది. నేను ఆకు హార్వెస్ట్ చేసిన 1 వీక్కి మళ్ళీ ఆకు చాలా హెల్తీగా పెరిగిందండి. చూసారా ఎంత హెల్తీగా పెరిగిందో. మనం విత్తనం వేసాక ఒక 5 వీక్స్ మాత్రమే వెయిట్ చేయాల్సి ఉంటుందండి. ఆ తర్వాత ఎవ్రీ 1 వీక్కి మనకి పాలకూర వస్తూనే ఉంటుంది. 4-5 సార్లు ఆకు హార్వెస్ట్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి ఫ్లవర్స్ వస్తాయండి. ఈ ఫ్లవర్స్ ఉంచితే మనకి 4 వారాల తర్వాత విత్తనాలు ఫామ్ అవుతాయి. లేదు మాకు ఆకే హార్వెస్ట్ చేసుకోవాలి, విత్తనాలు వద్దు అనుకున్న వాళ్ళు ఇంతవరకు కట్ చేసేస్తే నెక్స్ట్ మనకి ఆకు పెరుగుతుందన్నమాట. సో ఫైనల్లీ సాయిల్ మే నాట్ బీ బ్యూటిఫుల్ బట్ ఇట్ మేక్స్ బ్యూటిఫుల్ థింగ్స్. మట్టి అందంగా ఉండకపోవచ్చు కానీ ఎంతో అందమైన వస్తువుల్ని మట్టి పుట్టించగలదండి. సో ట్రై టు గ్రో యువర్ ఓన్ ఫుడ్. వీలైనంత వరకు మీ ఫుడ్ని మీరు పండించుకోవడానికి ట్రై చేయండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.